ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద ఏదైతే మే 13, 14 తారీఖు జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలోనే ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. దానిపైన సిపిఐ తిరిగి అలాంటిది రిపీట్ కాకూడదు. ఏదైతే ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఖచ్చితంగా అలాంటి పరిస్థితి తిరుపతిలో మరోసారి రాకూడదు అని చెప్పి కూడా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో అప్పటి ఆ అల్లర్ల పైన సిట్ అధికారిగా ఉన్నటువంటి ప్రస్తుతం తిరుపతి డిఎస్పీగా ఉన్నటువంటి ధర్మన సార్ 13, 14 అనేక సంబంధం కూడా ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటే టాక్ నన్ను అడిగితే నేనేం చేయలేండి. టాక్ వచ్చేసాను అడగాల్సింది. అంటే మీరు దాంట్లో చెప్తున్నటువంటి అమాయకులను పెడుతున్నారు. అమాయకులను పెట్టే ప్రసక్తే లేదు. మా ఆఫీసర్లు ఎందుకు ఒప్పుకుంటారని మేము అమాయకులు పెడితే నేను అమాయకులు పెట్టాను అనుకోండి, మా ఆఫీసర్లు రిప్రజెంట్ చేయరా? చేస్తారు కదా. మరి మా ఆఫీసర్లు ఒప్పుకుంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమాయకుల్ని కేసుల్లో పెట్టే ప్రసక్తే లేదు. పక్కా పకడ్బందీగా ఖచ్చితమైన ఎవిడెన్స్తోనే మేము అరెస్ట్ చేస్తున్నాం తప్ప అమాయకులు పెట్టండి. అటువంటిది వాళ్ళు ఏమైనా భావిస్తే ఒకవేళ అమాయకులు మాకు పెట్టారని రిప్రజెంటేషన్ ఇవ్వండి. డెఫినెట్గా విచారణ చేస్తాం కదా. కూర్చోవారిపల్లిలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఈ అల్లర్ల పైన ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి? ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదు అన్నాయంటే ఆల్రెడీ మీకు కూడా తెలుసు. నేను చెప్పేది ఏం లేదు. దానిలో ఎవరైతే ప్రాపర్ సెక్షన్స్ లేదు ఉంటే దాని సరైన దర్యాప్తులో మార్గనిర్దేశం చేసి సెక్షన్స్ యాక్షన్ చెప్తాను. అంతేగాని ఇంకా లేదు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు వైద్యులు కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు ఉన్నారా? కంప్లైంట్ ఎవరైనా ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం సహజం, చేశాను. దాంట్లో ఐటీ ఉద్యోగులు ఉన్నారా, మెడికోస్ ఉన్నారా అనేది మాకు తెలియదు. ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది వాడు ఐటీ ఉద్యోగ, మెడికోలా, ఇంకోట. అమాయకులు ఉంటే ఎట్టి పరిస్థితులు అమాయకులు అరెస్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్తున్నాను కదా. ప్రశ్నే లేదు. ఖచ్చితమైన పకడ్బందీ ఆధారాలు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితులు అమాయకుల్ని ఇన్వాల్వ్ చేసే ప్రసక్తే లేదు. సార్, ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికీ ఎక్కువ అప్డేట్లు అంటే వైఎస్ఆర్సీపీ అప్డేట్ కావచ్చు, ఫిర్యాదులు వాళ్ళు ఈసీఐకి పెట్టుకుంటున్నారు. ఈసీఐకి పెట్టుకున్నప్పుడు నాకు వస్తుంది. విచారించి మేము డెఫినెట్గా దానికి రిపోర్ట్స్ పంపుతున్నాం. నాకైతే డైరెక్ట్గా రిపోర్ట్స్ దర్యాప్తులో ఉన్న అంశాలు బయటకు చెప్పడం కుదరదు కాబట్టి ఏ విషయాలు అడిగాము, ఏ విషయాలు అడగలేదని చెప్పడం కుదరదు. టికెట్స్ పెడుతున్నాము, క్యూఆర్టీస్ పెడుతున్నాము, పెట్రోలింగ్ పార్టీస్ పెడుతున్నాము, స్ట్రైకింగ్ ఫోర్స్ పెడుతున్నాము. అందులో అక్కడ కూడా మన కర్మాధికారులు కోటించిన దగ్గర కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎంప్లాయర్స్ ఉంటాయి. ఒకరికి ఎంప్లాయర్స్తో కలవడానికి లేదు. సో అవన్నీ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చెప్పాను కదా, ఇంతకుముందు టికెట్స్ వేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో టికెట్స్ వేస్తున్నాము. సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులు ఏదైనా క్రియేట్ చేస్తారంటే ముందస్తుగా అదుపులోకి తీసుకుంటాము. అదేవిధంగా లాడ్జ్ యజమానులకు, రెస్ట్ హౌస్ యజమానులకు, మిగతా గెస్ట్ హౌస్ యజమానులకు చెప్తున్నాం. 1 నుంచి 5వ తేదీ వరకు కేవలం యాత్రికులకు మాత్రమే, నిజంగా వచ్చే యాత్రికులకు మాత్రమే అలాట్ చేయండి. అంతే తప్ప రాజకీయంగా కౌంటింగ్కి వస్తున్నాము, బందోబస్తుకి వస్తున్నాము, బంధువుల ఇంటికి వస్తున్నాము అనేటువంటి అటువంటి వాటికి లేమ్ ఎక్స్క్యూజెస్తో రూమ్లు ఇవ్వద్దని చెప్తాను. అది ప్రస్తుతం ఇంకా దానిలో ఉంది. ప్రస్తుతానికి చెప్పడానికి లేదు సార్. ఎందుకంటే ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే వచ్చే ప్రజెంటేషన్ బట్టి, ఇన్పుట్స్ బట్టి పెరుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే మే 13, 14 జరిగినటువంటి అల్లర్ల కానీ అప్పుడు సిట్ అధికారిగా ఉన్నటువంటి వాటిపైన కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నప్పటికీ కూడా అందులో సెక్షన్ల మార్పులు కూడా చేయడం జరిగింది. ఇద్దరు అభ్యర్థులని ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా వారిని విచారించడం కూడా చేపట్టడం జరిగింది. కేసు పురోగతితో ముందుకు వెళ్తుంది. అటువంటి విషయాలు బయటకు వెల్లడించు కాబట్టి చెప్పడం లేదు. ఏదైతే అమాయకులు అసలు కేసుకు సంబంధం లేని వాళ్ళు ఈ కేసులో ఎక్కింపబడ్డారు అనేది పూర్తిగా అవసరం. అలాంటి ఉంటే ఖచ్చితంగా ఈసీ కావాలంటే కూడా పిటిషన్ చేసుకోవచ్చు కూడా ఇటు తిరుపతికి సంబంధించినటువంటి డిఎస్పీ ధర్మనాథ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.